హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను ఈ కరివేపాకుతో పొడి తయారు చేసే విధానం చూపిస్తున్నాను. ఆరోగ్యానికి చాలా మంచిది, బాలింతలకు వాళ్లకు చాలా మంచిది. రోజు పెడితే పాలు బాగా పడతాయి. తప్పకుండా చేసి పెట్టండి. మీరు దానికి కావలసిన పదార్థాలు: కొంచెం ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఉప్పు, చింతపండు అన్నీ నేను చూపించిన విధానంగా దానికి తగిన క్వాలిటీగా మీరు వేసుకొని దానిని వేయించుకొని ఫస్ట్ అవన్నీ డ్రై చేసుకునేసి తర్వాత మీరు ఈ ఆకును కూడా కొంచెం వేయించి, పచ్చి ఆకు చేసినా కూడా పొడి పొడిగా ఉంటుంది, పచ్చి ఆకుతో కూడా బాగుంటుంది. కానీ అది అప్పటికప్పుడు అది నిల్వ ఉండదు. కొంచెం వేయించినారంటే కడిగి ఆరబోసేసి పెట్టేసి కొద్దిగా వేయించినారంటే ఆకు పొడి నిల్వ ఉంటుంది. కొంచెము కరకరామని వేయించేసి మళ్ళీ ఇవన్నీ గ్రైండ్ చేసేసి ఈ పొడి ఆకు వేసి నిదానంగా కొంచెం ఆకేసి గ్రైండ్ చేస్తే పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండు కొబ్బరి పైన కూడా మళ్ళీ చల్లి లాస్ట్లో తెల్లగడ్డ ఆయిల్ వేసేసి తెల్లగడ్డ ఎండు కొబ్బరి కొంచెం వేసి మళ్ళీ కొంచెము సిమ్లో అట్లా డ్రై చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు చేసి చూస్తారని తెలుస్తాను. మీరు చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనున్న బెల్ని క్లిక్ చేసి తప్పకుండా షేర్ చేస్తారని తెలుస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను కరివేపాకుతో పొడి తయారు చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. రోజు అన్నం తినేటప్పుడు ఫస్ట్ 2 ముద్దలు ఈ కరివేపాకు పొడితో తింటే జీర్ణమవుతుంది. బాలింతలకు కూడా ఈ కరివేపాకు పొడి పెడతారు. దానికి కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను. ధనియాలు 2 టేబుల్ స్పూను, జీలకర్ర 2 టేబుల్ స్పూను, తగినంత ఉప్పు, శనగబాడలు ఒక 3 టేబుల్ స్పూన్లు, ఉద్దిబాడలు 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి, ఎండు కొబ్బరి తురిమిది కానీ ముక్కలు కానీ ఒక రవ్వ, చింతపండు నిమ్మకాయ సైజు చింతపండు, ఎండుమిరపకాయలు మీకు తగిన కారం 5, 6, 7, 8 వేసుకోవచ్చు. కరివేపాకు ఎంత ఉందో దాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. దాంట్లోకి తెల్లగడ్డలు 2 ఒలిచి పెట్టుకొని వేసుకోవాలి. దాని కరివేపాకు బాగా కడిగి పొడి బొట్ట మీద బాగా ఆరేసి దాన్ని ఈ విధంగా వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ ఈ విధంగా వేయించుకోవాలి. ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ధనియాలు, జీలకర్ర, లాస్ట్లో కొబ్బరి వేసి దించాలి. చింతపండు అన్నీ వేసి వేయించేసి దాంట్లోకి ఉప్పు వేసి అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ముందు వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఈ వేయించి పెట్టిన కరివేపాకు కూడా గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని కావాలంటే నూనె కొద్దిగా పెట్టి పోపు వేసేసి దాన్ని కరివేపాకు పొడిని కనుక వేయించి పెట్టేస్తే ఎన్ని రోజులైనా చెడిపోదు. చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. బాలింతలకు దానికి పనికొస్తుంది. మీరు కూడా తయారు చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారని తెలుస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు, తప్పకుండా చేయండి. ఇంకా ఏమైనా వంటలు చేయాలంటే చెప్పండి, నేర్చుకొని పెడతాను. ధన్యవాదాలు. ఈ విధంగా ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఎండు కొబ్బరి, ఉప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు అన్నీ ఈ విధంగా గ్రైండ్ చేసేసి కోసుగా గ్రైండ్ చేసేసి తర్వాత ఈ వేయించి పెట్టుకున్న ఆకును కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతా వేస్తే గ్రైండ్ కాదు, కొద్దిగా వేసి ఆకంతా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు పొడి రెడీ అయింది. ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, ఉప్పు, చింతపండు, తెల్లగడ్డ లాస్ట్లో ఒక పొడి వేసి ఆకు కొంచెంగా వేసి ముందు బేడలన్నీ వేసి మిక్సీకి వేసిన తర్వాత పొడి ఆకు కొద్దిగా వేసుకుంటూ వచ్చి బాగా గ్రైండ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో తెల్లగడ్డలు అట్లే కనుక ఏం వార్చాల్సిన అవసరం లేదు, పచ్చి తెల్లగడ్డలే పాయలుగా తీసేసి దాన్ని వేసేసి బాగా గ్రైండ్ చేసి తీసేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు పొడి బాలింతలకు చాలా ముఖ్యమైనది. తినచ్చు రోజు కావాలంటే. మనం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు కరివేపాకు పొడితో ఒక ముద్ద తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. తప్పకుండా మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి.